అనగనగా మిడిలాస్ అనే శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతడు శక్తివంతుడే కాకుండా దురాశపరుడు కూడా. తన రాజ్యానికి చుట్టుపక్కల ఉండే అన్ని రాజ్యాలను దోచుకున్నాడు. ఒకసారి అతను ఆరాధించే దేవత ప్రత్యక్షమై అతనితో, ఓ రాజా, నీ ప్రార్థనకు నేను సంతోషించాను. నీకేదైనా కోరిక ఉంటే అడుగుము, దాన్ని నెరవేర్చుతాను అని అన్నది. అత్యాశపరుడైన ఆ రాజు ఎంతో వినయంగా, ఓ దేవత, నీకు ధన్యవాదములు. నాకు ఎలాంటి వరాన్ని ఇస్తారంటే, నేను దేన్ని తాకినా అది వెంటనే బంగారంలో మారిపోవాలి అని వేడుకున్నాడు. ఆ దేవత చిరునవ్వుతో, తదాస్తు, ఇప్పటి నుంచి నీవు దేన్ని తాకినా అది బంగారంలో మారిపోతుంది అని అన్నది. ఆ రాజు పత్రాన్ని సంతోషంతో తన భవనానికి తిరిగి వచ్చాడు. అతడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించాలనుకున్నాడు. వెంటనే ఒక స్తంభాన్ని తాకాడు. వెంటనే ఆ స్తంభంతో పాటు మొత్తం భవంతి అంతా బంగారంలో మారిపోయింది. అప్పటి నుండి అతను ఏది తాకినది బంగారంలో మారిపోసాగింది. వరాన్ని పొందిన తొలి సమయంలో రాజు ఆనందంతోనే ఉన్నాడు. కానీ అతని ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు. అతని ఆకలికి వేసినప్పుడు అతని ఆహారాన్ని ముట్టుకోగానే అది కూడా బంగారంలో మారిపోసాగింది. నీటిని తాగగానే ఆ బంగారంలో మారిపోయింది. పళ్ళను తాకగానే అవే బంగారంలో మారిపోయాయి. అతను చివరకు ఎలాంటి స్థితికి వచ్చాడంటే, తనకిష్టమైన వాటిని తాకాలని ఉన్నా తాకలేకపోయేవాడు. ఒకసారి అతని కూతురు ఎంతో ప్రేమతో పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకున్నది. ఆహా, ఆమె కూడా బంగారంలో మారిపోయింది. ఆ క్షణంలో రాజుకు తన దురాశ వల్ల కలిగిన నష్టం తెలిసి వచ్చింది. అతను మోకాళ్లపై కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. దేవత ప్రత్యక్షమైన అతన్ని ఈ విధంగా అడిగింది. ఓ రాజా, నీకు లభించిన వరం వల్ల నీవు ఆనందంగా లేవా? అన్ని బంగారంలో మారిపోతున్నాయి. నీవి ఆ వరాన్నే కదా అడిగింది. అమ్మా, నేను ఇలా పరీక్షించి ఏడిపించకు అని ఏడుస్తూ అన్నాడు రాజు. నాకు ఇంకెలాంటి వరం అవసరం లేదు. నన్ను సాధారణ మనిషిలా మార్చండి. నా క్రూరత్వం, దురాశ అన్నీ నా నుండి వెళ్ళిపోయాయి. నేను అందరి పట్ల దయకలి అందరినీ అర్థం చేసుకునే కొత్త రాజులా మారిపోవాలనుకుంటున్నాను అని వేడుకున్నాడు. దేవత అతని వరాన్ని వెనక్కి తీసుకుంది. దాంతో అన్ని సాధారణ స్థితికి వచ్చాయి. అప్పటి నుంచి రాజు తన రాజ్యాన్ని ధర్మ మార్గంలో ప్రేమతో పరిపాలించాడు. ఒక గొప్ప రాజులా ప్రజల ప్రశంసలు అందుకున్నాడు.